నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తాడిపత్రిలో మాస్కులను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్. కరోనా సెకండ్ వేవ్ పై అప్రమత్తంగా ఉండాలన్న జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆలయాలపై కరోనా మహమ్మారి పంజా. కర్నూలు యాగంటి ఉమామహేశ్వర ఆలయం మూసివేత. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కదం తొక్కిన యువత. విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు. రాజేంద్రనగర్ లో మంచినీటి పైప్ లైన్ నిర్మాణం. శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఇక డీటెయిల్స్ చూస్తే, అనంతపురం జిల్లా తాడిపత్రిలో కొత్త మార్కెట్లో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాస్కులను పంపిణీ చేశారు. మార్కెట్ బయట లోపల ఉన్న వారికి మాస్కులు పంపిణీ చేసి వ్యర్థాలను తొలగించారు. కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉందని టీడీపీ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ చాలా బలంగా ఉందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని సూచించారు. దుకాణదారులు, చిరు వ్యాపారస్తులు మాస్కులు ఖచ్చితంగా ధరించాలని, లేకపోతే కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. మరి ఏం డిస్టర్బెన్స్ పోతుంది ఇప్పుడు ఆ రేట్లు నాకు తీసుకొని రండి. రేటు 10 నెలలకు టైం ఉన్నప్పుడు ఏదో బాగున్నా 10 రూపాయలు పెంచితే 9 ఉంటుంది. ఖర్చులు పెరిగినా ఉంటాయి. పోయినసారి కన్నా కానీ అంతకుముందే చాలా ఎక్కువ పోయింది. మార్చికి ఎంత పోయింది చూస్తారు? 20 అప్పుడెప్పుడు ఎంత పోయింది మనం? 18 లక్షలు ఎప్పుడు? ఇప్పుడు 17 లక్షలు పోయింది. 17-35 పోయింది. కాబట్టి రేపు నుంచి ఎవరు కూడా పోయిన దానికన్నా పావులను 10 రూపాయలు పెంచండి. అంతేగానే ఏకంగా 10 రూపాయలు 4 రూపాయలు పెంచేదానికి లేదు. ఇదే ఉంటే ముందు పెట్టుకో పెట్టి అది కానీ వయసు అంతా నువ్వే గుర్తుకొస్తానే ఉండాలక్క. నీ దాంట్లో డబ్బాలో కూడా నుంచి ఎన్ని కాఫీలు అది సరిపోయింది. సంపాదించిందంతా దీనికి అదో పరిపాలన చూడు నుంచి కనపడకూడదు మీ దగ్గర వస్తే. అర్థమే ఏంటండి? ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. దయచేసి దీన్ని ఎవరు చూస్తుందండి? మార్కెట్ హాస్పిటల్ ఎవరు ఆడితే నాకే పని, వాడితే నాకే పని. ఇక కర్నూలు జిల్లా బనగానేపల్లె మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం మూసివేశారు. ఆర్కియాలజీ శాఖ ఉత్తర్వుల మేరకు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆలయాన్ని మూసివేశారు. నేటి నుండి మే 15 వరకు ఆలయంలో పూజలు నిలిపివేస్తున్నట్లు అధికారులు చెప్పారు. గ్రూప్ లో పెట్టేసి లేకపోతే కానీ వీళ్ళే
గ్రూప్ లో పెట్టేసి ఇది లేకపోతే కానీ వీళ్ళే ఇక ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం యువత గర్జించారు. ప్రాణత్యాగంతో సాధించుకున్న ప్లాంట్ను ప్రైవేటు పరం కానివ్వబోమని హెచ్చరిస్తూ విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించారు. మద్దిలపాలెం నుంచి పలు ప్రాంతాల మీదుగా సాగిన ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాల నేతలు ఈ ర్యాలీలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఉద్యమకారుల స్ఫూర్తితో ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. కేంద్రం నిర్ణయంతో వేలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం తక్షణమే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. కాపాడుకుందాం. వ్యతిరేకించండి 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 కాపాడుకుందాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ఈరోజు విద్యార్థులు విశాఖ నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తున్నాం. మోడీ గారు ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలు ఉందని సాగుతూ అమ్ముతున్నారు. అయితే ఈరోజు ఎల్ఐసి, బిఎస్ఎన్లు, రైల్వే, పోర్టులు ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. దేనికోసం చేస్తున్నారు? ఈ దేశాన్ని మీరు అమ్మేస్తున్నారు. కాబట్టి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ 1966లో విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు 32 మంది యువకులు, విద్యార్థులు, ఉద్యమ నాయకులు ప్రాణాలు అర్పించారు. అదే స్ఫూర్తితో ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునేది లేదు. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకం పోరాటం చేస్తుంది. ప్రాణాలైనా ఇస్తాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపు తీరుతామనేసి విశాఖపట్నం తరఫున కోరుతా ఉన్నాం. అన్న నిన్న లేదన్నా ఎండ వస్తుంది కొంచెం. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మాస్క్ ధరించిన వారిపై పోలీస్ శాఖ వారు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో పట్టణ సిఐ కృష్ణకుమార్, ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో బుల్లెట్ బండి సైలెన్సర్ తీసేసి సౌండ్ పొల్యూషన్తో ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ కృష్ణకుమార్ మాట్లాడుతూ ప్రజలు కోవిడ్ నిబంధనలను అతిక్రమించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పనిసరిగా మాస్క్ ధరించి వైరస్ బారిన పడకుండా కాపాడుకోవాలని తెలిపారు. ఈరోజు మా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ సార్ అయినటువంటి శ్రీ నారాయణ నాయక్ సార్ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈరోజు మార్నింగ్ 8:30 నుంచి 10:30 వరకు కూడా ఫేస్ మాస్క్ వయలేషన్ కేసులు పెట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు నర్సాపురం టౌన్లోని మా డిఎస్పీ సార్ అయినటువంటి వీరాంజనేయ రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఇక్కడ మన నర్సాపురం టౌన్ అంబేద్కర్ స్టాట్యూ దగ్గర ఎవరైనా మాస్క్ పెట్టుకోకుండా రోడ్డు మీదకి వస్తే వారి మీద కేసులు విధించడం జరుగుతుంది. అలాగే ఈ మాస్క్ సంబంధించిన కేసులు ఈ నెల 1వ తేదీ నుంచి కూడా స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించవలసింది ఏంటంటే రోడ్డు మీదకి వస్తే ఖచ్చితంగా మాస్క్ పెట్టుకు రావాలని అందరినీ కూడా కోరుతున్నాము. ఇప్పుడు కరోనా వేవ్ సెకండ్ స్టేజ్ స్పీడ్గా అందరికీ ప్రబలుతుంది. ఈ మాస్కులు పెట్టుకోవడం వల్ల మనం కొంత ఈ కరోనాని అరికట్టవచ్చన్న ఉద్దేశం మీద మా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ రోజున మన జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని
మా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కలిసి మేము చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి ఫేస్ మాస్కులు ధరించి రోడ్డు మీదకి రావాలని అందరినీ కోరుకుంటున్నాము. ఇందులో భాగంగా మరొకటి ఏంటంటే ఇప్పుడు బుల్లెట్ల మీద పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ ఆకతాయిలు రోడ్ల మీద తిరుగుతున్నారు. అయితే అలాంటి బుల్లెట్లను కూడా ఐడెంటిఫై చేసి ఆ బుల్లెట్లను కూడా ఆఫ్ చేసి వారి మీద కూడా కేసులు నమోదు చేసి ఆ సైలెన్సర్లు మార్చుకోవాలని చెప్పేసి వారికి కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా బుల్లెట్ల మీద వెళ్ళేటప్పుడు అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లు బిగించుకుని ఎవరైనా కానీ బండి వేసుకుని వెళ్తే మాత్రం వారిని ఖచ్చితంగా వారి మీద కేసులు పెట్టడం జరుగుతుందని ఇందు మూలంగా అందరికీ తెలియజేస్తున్నాము. ఈ కరోనాలో భాగంగా అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్ వాడాలి. చేతులు ఎప్పుడు శానిటైజేషన్ చేసుకుంటూ ఉండాలి, చేతులు కడుక్కుంటూ ఉండాలి, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండాలి. అలాగే మనం ఇంట్లోంచి ఏదైనా పని ఉంటే తప్ప పని లేకుండా అనవసరంగా రోడ్డు మీదకి వచ్చి కరోనా జబ్బును తగిలించుకోవద్దని అందరికీ కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పని మీద బయటకు వచ్చినప్పుడు విధిగా మాస్క్ ధరించాలని కోరుకుంటానండి. ఇక వైసీపీ వాలంటీర్లతో రాజకీయం చేయడంపై టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో వైసీపీ శ్రేణుల పనైపోయిందన్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో వాలంటీర్లకు 11 కోట్ల వరకు పంచారని ఆరోపించారు. ఎన్నికల సంఘం దీనిని తీవ్రమైన పరిణామంగా భావించి వెంటనే చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఒక వైసీపీ పార్టీ అండ్ జగన్మోహన్ రెడ్డి యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆయన తీసుకున్న నిర్ణయం రాత్రే తెలిసింది. సమాచారం ఏంటంటే మొత్తం వాలంటీర్కి 5,000 లెక్కనిచ్చి వాళ్ళ చేత ఎలక్షన్ నడిపించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారంట. ఫైనల్గా అల్టిమేట్గా ఏంటంటే వైసీపీ నాయకుల్ని కార్యకర్తల్ని డమ్మీలుగా మార్చేశాడు. మీదేం పెత్తనం లేదు, నేను వెల్ఫేర్ ఇస్తాను, నా వాలంటీర్లు పెత్తనం చేస్తారు, వాళ్లే ఓట్లు వేస్తారు, మీరు చూస్తూ ఉండండి అనే పరిస్థితికి వచ్చేసేసింది. పాపం వాళ్ళని చూస్తే జాలేస్తుంది. రెండోది ఏంటంటే 5,000 లెక్కన రాత్రి పంపిణీ మొదలు పెట్టేసేసినారు. వాలంటీర్లకి 5,000 పర్ హెడ్ ఇచ్చేసేసినారు. ఇంచుమించు నా అంచనా ఏంటంటే 10-11 కోట్ల రూపాయలు తిరుపతి పార్లమెంట్లో వాలంటీర్లకి డబ్బులు ఇస్తున్నారు. ఇది ఒక రాజకీయ పార్టీలో వాళ్ళ కార్యకర్తల్ని నెత్తి మీద టోపీ పెట్టుకునేది మాకు అభ్యంతరం లే, కానీ గవర్నమెంట్ జీతం తీసుకొని 5,000 రూపాయలు గౌరవ వేతనం అని మొన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పి వాళ్ళని రాజకీయంగా డైరెక్ట్గా ఎలక్షన్లో మొన్న కరపత్రాలు ఫ్యాన్ గుర్తు ఓటేయండి అని కరపత్రాలు అంత తప్పుడు సమాచారం. దాంట్లో ఏమీ ఇవ్వకుండా 5 లక్షలు ఇచ్చేసాం, ఇళ్ల ప్లాట్ ఇవ్వకుండా ఇళ్లు కట్టినట్టు, ప్లస్ పెన్షన్ లేకుండా పెన్షన్లు ఇచ్చినట్టు వాలంటీర్ల చేత పంపిణీ చేశారు. కానీ ఈరోజు డైరెక్ట్గా ఎలక్షన్కి వాళ్ళని కార్యకర్తలుగా వాడుకోవాలనుకోవటం ఇట్స్ మరీ తీవ్రమైన పరిణామం. ఇది దేశంలో ఎక్కడ జరిగి ఉండదు. దీన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఇదేమి ఆషామాషి కాదు, తమాషాలు కాదు. ఇంకా రేపు ఇంకొక గవర్నమెంట్ వచ్చి ఇంకొక టీచర్స్ని మేము కార్యకర్తలుగా వాడుకుంటాం, లేకపోతే ఇంకొక రెవెన్యూ వాళ్ళని కార్యకర్తలుగా వాడుకుంటాం పార్టీకి అంటే ఏమైపోద్ది? సిస్టమ్ ఏమైపోద్ది? ఇది సహించరాని విషయం. ఇక రాజేంద్రనగర్ డివిజన్ బద్వేల్ గ్రీన్ సిటీలో తాగునీటి పైప్లైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శంకుస్థాపన చేశారు. డివిజన్ వాసులకు త్రాగునీరు అందించేందుకు పైపు నిర్మాణ పనులు ప్రారంభించడం పట్ల కాలనీ వాసులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులలో ఎప్పుడూ ముందుండే
మన ప్రకాష్ అన్న మరోసారి ఈరోజు బుడ్రేల్ సంబంధించిన గ్రీన్ సిటీ కాలనీ గతంలో హామీ ఇచ్చినట్టుగా ఈరోజు మరి నల్ల తాగునీళ్ళు ఇంటింటికి కేసీఆర్ గారు ఏదైతే చెప్తున్నారో ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు దాయిపిస్తానని అందులో భాగంగానే ఈరోజు మరి గ్రీన్ సిటీలో 1,30,00,000 బడ్జెట్తో పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమానికి ఇప్పుడే ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టి వెళ్ళడం జరిగింది. అందులో పాల్గొన్న మా అప్పగారు, అన్నగారు, మహేష్ గారు, కాలనీ సభ్యులు ఆనంద్ అన్న గారు, ప్రెసిడెంట్ గారు, కాలనీ వాసులు ఎంతో హ్యాపీగా ఇప్పుడు చెప్పారు. ఎందుకంటే వాళ్ళకున్న సమస్యల్లో వాటర్దే ఉండే, ఇప్పుడు ఆ వాటర్ సమస్య కూడా మరి 1,30,00,000 బడ్జెట్తో ఈరోజు స్టార్ట్ అవుతుంది. అతి త్వరలో మరి ఇక్కడ ఉన్న ప్రతి ఇంటికి మంచినీళ్ళు పోతాయి. ఆ యొక్క కేసీఆర్ గారు ఒక లక్ష్యం నెరవేరే వైపుగా మేము దిశగా ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ 1,30,00,000 ప్రాజెక్టు స్టార్ట్ చేయడం ఎంతో సంతోషకరం. ఇక మేడ్చల్ జిల్లా కొంపల్లిలో జాతీయ రహదారిపై ఉన్న నిర్మాణాలను నేషనల్ హైవే అథారిటీ అధికారులు కూల్చివేశారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిర్మాణాలు కూల్చివేయడంతో ఆ షట్టర్లలో నివాసం ఉంటున్న పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకస్మాత్తుగా కూల్చివేసి రోడ్డును పడేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నామని ఇప్పుడు నివాసాలు కూల్చివేసి దిక్కులేని వారిని చేశారని కన్నీరు మున్నీరవుతున్నారు. તમારા ફોનના ઉપર ભાન લઈ જવાની ఫోన్ చేస్తే ఆయన నా పరిధిలోకి రాదమ్మా, నేషనల్ హైవే వాళ్ళ పరిధిలో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు కదా మన మున్సిపాలిటీ వాళ్ళకి, నా పరిధిలోకి రాదని ఎట్లా చెప్పేస్తారు వీళ్ళు. ప్రతిదానికి పరిధిలోకి రాదని దాటేస్తున్నారండి. ఆఫీసర్స్ ఎందుకుంటారండి? మనం ఏదైనా కష్టాలు ఉంటే వెళ్ళి చెప్పుకుంటాం, చైర్మన్ గారు కానీ ఎవరు స్పందించకపోతే ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎవరు చెప్పుకుంటారు? అసలు వీళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది? కులగొట్టిన వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరు. మరి ఎవరు కులగొట్టారా అని ఎవిడెన్స్ ఇవ్వకుండా ఎందుకు కులగొట్టినట్టు? మరి రైట్ఫుల్గా లీగల్గా కులగొట్టి ఉంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులు, వర్కర్స్ ఎవరో ఒకరు ఇక్కడ ఉండాలి కదా. వాళ్ళు ఎందుకు లేరు ఇక్కడ వాళ్ళు? మేము వాళ్ళని అడుగుతున్నాం కదా, వాళ్ళ దగ్గర ఏదో ఒక పేపరో ఎవిడెన్సో ఉంటుంది కదా, అది చూపించవచ్చు కదా మాకు. మరి వీళ్ళకి ఏం అన్యాయం చేద్దామని కులగొట్టిరు ఇది? ఇక శ్రీకాకుళం జిల్లాలో సిఐటియు నాయకులు ధర్నాకు దిగారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకే ఖర్చు చేయాలని, కార్మికుల పెండింగ్ క్షయములు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ భవన నిర్మాణ కార్మికులకు క్షయములు చెల్లిస్తున్నా మన రాష్ట్రంలో మాత్రమే ఎందుకు సంక్షేమ పథకాలు నిలుపుదల చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలకు నిధులు మళ్లించి భవన నిర్మాణ కార్మికులకు ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. చూడండి, మా సంక్షేమ పథకాలు భవన నిర్మాణ కార్యక్రమం చట్టం జరిగించి ఆ పట్టాలు అన్ని రావాలి, ఎక్కడ వాళ్ళకి ఉండిపోతున్నాయో మా ప్లేస్ ఉండిపోతున్నాయి, రావట్లేదు. ఎక్కడ స్కీములు ఎన్ని పెట్టాము ఏవి రావట్లేదు. మా డబ్బులు బయటకు వదిలించేస్తున్నారు. ఆ డబ్బులు మాత్రం మాకు ఖర్చు పెట్టినట్టు మా భవన పనులు ఖాళీ అయిపోయి ఇబ్బంది పడుతున్నాం. ఆ డబ్బులు రావట్లేదు, మాకు పనులు కనిపించట్లేదు, డబ్బులు రావట్లేదు. దానివల్ల మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. కోట్ల రూపాయల వరకు కూడాను నిధులు చెల్లించాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ రకంగా చెల్లించకుండా ఇబ్బందులు గురి చేస్తే మాత్రం భవన నిర్మాణ కార్మికుల పోరాటాలు తీవ్రతరం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇతర పథకాలకి మళ్లీ చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా భవన నిర్మాణ కార్మికులకు అమలు చేయకుండా ఇబ్బందులు గురి చేస్తుంది. ఈరోజు ప్రసూతికి సంబంధించినటువంటి సంక్షేమ పథకం కానీ, అలాగే మన స్కాలర్షిప్లు కానీ, వైద్య ఖర్చులకు సంబంధించి కానీ ఇతర ఏవి కూడా అమలు చేయకపోవడం వల్ల, పెళ్లి కానుక ఏవి అమలు కాకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సంఘాన్ని ఈ శాస్త్రరూపంగా వసూలు చేసి డబ్బులు వేరే దీనికి మళ్ళీ ఇస్తారు. కానీ మాకు ఈ 2 సంవత్సరాలు అయింది. క్లైములు, డెలివరీ క్లైమ్ కానీ, పెళ్లి క్లైమ్ కానీ, డెత్ క్లైమ్ కానీ, లేకపోతే ఏదైనా క్లైమ్లు కానీ ఏవి కూడా కాకుండా మేము ఆల్రెడీగా పెన్షన్ కూడా 6 సంవత్సరాల వరకు పెన్షన్ కూడా ఇవ్వాలని
మేము కోరుకుంటున్నాము. అయినా సరే ఇప్పుడు ఈ డబ్బులు ఇంకా వేరే ఇచ్చేసి మా క్లైములు లేకన్నా మాకు ఇచ్చేసి ఇబ్బంది పెడుతున్నారు. ఇసుక లేక నానా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మాకు రోడ్డు మీద పడే కార్మికుల పరిస్థితే కానీ ఈ రోజుకి మాకేమన్నట్టుగా లేదు. అన్నం లేక, తిండి లేక, తిప్పలు లేక, ఒక్కొక్కరు పనుల పాటలు లేక ఇళ్ళల్లాంటి ఉండిపోయి నానా ఇబ్బందులు పడుతున్నారు. మా శస్త్రూపం ఇదే గవర్నమెంట్ కాదు 10 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తాడిపత్రిలో మాస్కులను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్. కరోనా సెకండ్ వేవ్ పై అప్రమత్తంగా ఉండాలన్న జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆలయాలపై కరోనా మహమ్మారి పంజా. కర్నూలు యాగంటి ఉమామహేశ్వర ఆలయం మూసివేత. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కదం తొక్కిన యువత. విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు. రాజేంద్రనగర్ లో మంచినీటి పైప్ లైన్ నిర్మాణం. శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.